సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ పై లావణ్య బంగారం దొంగతనం ఆరోపణలు చేసింది. తన బంగారం మంగళసూత్రం దొంగిలించినట్టు ఆమె నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తాను బంగారం కొనుగోలు చేసిన జ్యువెలరీ షాప్ బిల్లుతో వచ్చింది. తన బంగారు నగలను బీరువాలో దాచారని, వాటి తాళం చెవి రాజ్ తరుణ్ వద్ద ఉందని ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండానే బీరువాలోని బంగారం దొంగిలించాడని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పిస్తున్నట్లు తెలిపింది. రాజ్ తరుణ్ దొంగతనం చేసిన బంగారం విలువ దాదాపు 12 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య గతంలోనే నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో ఉంటున్నాడని పోలీసులకు గతంలోనే ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేశారు. నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపటి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. బీరువా తాళంచేలు కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి. సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాళంచేలు తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు. మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం. కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వి 2-3 సార్లు వచ్చిందంట మా ఇంటికి. ఇంకా మాల్వి తీసిందనే ఉద్దేశంతో ఉంది. మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా, రాజ్ తరుణ్కి తెలియకుండా జరిగిందా అన్నది మరి ఇప్పుడు పోలీసులు చెప్పాలి. నేనైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కీస్ లాక్ చేసే వెళ్ళానండి. రాజ్ తరుణ్ దగ్గర ఉన్నాయి. ఒక 10-12 lakhs గోల్డ్ అండి. నా మంగళసూత్రం అదే పుస్తల తాడు కూడా ఉంది అందులో. అదే ఒక 4 తులాలు ఉంటుంది. సో నేను ప్రిజన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను. తాళంచేలు రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయి. నిన్న కూడా రాజ్ తరుణ్ నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు. టోటల్ ఎన్ని కీస్ ఉన్నాయి మేడం? 2 సెట్స్ రాజ్ దగ్గరే ఉన్నాయండి. ఆ సెట్ ఏదైతే ఉందో రాజ్ దగ్గరే ఉంది. మరి నా మనిషికి అయితే తన బంగారం తను తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇప్పుడు ఆ క్రిమినల్తో ఆవిడతో ఉన్నాక మరి కలిసి చేశారా లేకపోతే ఆవిడ ఒక్కతే చేసిందో తెలియదు. ఆవిడైతే వచ్చి ఒక 3-4 రోజులు ఉందండి ఇంట్లో. మరి ఇప్పుడు జరిగి మార్చి నెలలో కదండి జరిగింది. కాకపోతే మా ఇంట్లోకి వచ్చిన విజువల్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి.